ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ లోకంలో ప్రతిరోజు ఎన్నో మార్గాలు మన ముందు తెరుచుకుంటాయి. కొన్ని మంచివి, మరికొన్ని పాపానికి దారితీసేవి. ఈరోజు వాక్యం మనకు జాగ్రత్తగా ఉండమని, తప్పుడు సాంగత్యాల నుండి దూరంగా ఉండమని హెచ్చరికనిస్తుంది. ఆయన మనకు నిత్యం సరైన దారి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం వినిపించుకుంటే చాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం వాక్యం ఇలా ఉంది: నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదమును వెనక్కు తీసుకొనుము అని. ఈ వాక్యము ఒక తండ్రి తన కుమారునికిచ్చే ఆత్మీయమైన అలాగే గంభీరమైన హితబోధ. ఇది దేవుడు మనతో చెప్తున్న మాట కూడా. మొదటిగా వారి మార్గమున పోకుము అంటే పాపములకు లేదా చెడు స్నేహితులకు అనుకూలంగా నడవకము అని. వారు నడిచే త్రోవలు క్రూరత్వం, స్వార్థం, మోసం, లొంగుబాటు లాంటి నీతికి వ్యతిరేకమైన మార్గాలు కావచ్చు. రెండోదిగా దేవుడు మన పాదాలను వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాడు. అంటే తప్పుడు మార్గానికి వెళ్లకుండా మన మార్గాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇది మనకు ఒక నైతిక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రేమతో కూడిన రక్షణ పిలుపు కూడా. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోసేపు తన యజమానుని భార్య చేసిన పాపపు ఆహ్వానాన్ని తిరస్కరించాడు. తను ఒంటరిగా ఉన్నాడు, పాపము చేయొద్దు అని చెప్పడానికి అడ్డోరు లేరు. అయినా కూడా ఈ మాట అన్నాడు: ఈ గొప్ప దుర్మార్గాన్ని చేసి దేవునికి విరోధముగా పాపము చేయగలనా అని. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనకి కనిపిస్తుంది. ఆయన ఆమె మాటలకు ఒప్పుకోలేదు, ఆమె మార్గంలో నడవలేదు. తాత్కాలికంగా శిక్షను ఎదుర్కొన్నా చివరకు దేవుడు అతన్ని ఐగుప్తు మొత్తానికి ఏలికని చేశాడు. దేవునికి విధేయత చూపిన వారి జీవితం ఖచ్చితంగా ఫలిస్తుంది, ఎప్పటికీ నష్టపోదు అని మనకు మంచి ఉదాహరణ. దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా చెడు స్నేహితుల ప్రభావాన్ని గుర్తించాలి. రెండోదిగా దేవుని మాటల ప్రకారం మార్గాన్ని ఎంచుకోవాలి. మన పాదాలు తప్పిపోకుండా తప్పుడు మార్గం నడవకుండా వెనక్కు తిప్పుకోవాలి. మూడోదిగా ఒత్తిడిలోనూ ఆకర్షణలోనూ దేవుని మాటలపై నమ్మకం ఉంచాలి. నాలుగోదిగా ధైర్యంగా లేదు అని చెప్పే హృదయాన్ని కలిగి ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నువ్వు చెప్పిన మాటలకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు నా తండ్రిగా, నా మార్గదర్శిగా ఉన్నావని తెలిసి నా హృదయం ఆనందిస్తుంది ప్రభువా. నేను తెలిసి తెలియక తప్పుడు మార్గాల వైపు వెళ్తుంటే నీవు నా పాదాలకు వెనుక తిప్పుము ప్రభువా. చెడు స్నేహితుల ప్రభావం నుండి నన్ను కాపాడుము. యోసేపులాగా నీకు భయపడి నీకు నమ్మకంగా ఉండే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.